డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ భవన్లో శనివారం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులకు కార్యక్రమానికి ఆహ్వానించి కమిటీ ప్రతినిధుల చేతుల మీదుగా సత్కారాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ సభలో జీఎన్జీసీ రిటైర్డ్ అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, రిటైర్డ్ జీఎం అంబటి సత్యనారాయణ, కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె కోమలి, డివైఈఓ బి దిలీప్ కుమార్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ దాసి వెంకట్రావు, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ డాక్టర్ బి జార్జ్ ఆంథోనీ, రిటైర్డ్ డిఎస్పీ ఏ ప్రసాద్ కుమార్లను ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ చేస్తున్న సేవలను వారంతా కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, ఐఆర్ఎస్ హానరబుల్ ప్రెసిడెంట్ డి మధుమూర్తి, ఉపాధ్యక్షుడు కుసుమ సాయిబాబా, సెక్రటరీ దారా యేసుదాసు, రాజు, సంయుక్త కార్యదర్శి కె శ్యామ్ కుమార్, కోఆర్డినేటర్స్ కె రమేష్, బి బాబూజీరావు, జి శేషగిరిరావు, వి డేవిడ్ రాజు, బి బ్రహ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారిని సన్మానించి గౌరవించి తదుపరి నన్ను కూడా వారందరూ సన్మానం చేసి గౌరవించినందుకు వారికి విచ్చేసిన మీ అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేద్దానంటే రాజకీయంగా అయితే పలుకుబడితో సన్మానాలు చేయించుకుంటారు, సత్కారాలు చేయించుకుంటారు. కానీ అది డబ్బుతో కూడిన పని. ఈ సత్కారాలు ప్రేమతో కూడినటువంటి పని. అభిమానం, ప్రేమ, జాతి పట్ల విశ్వాసం, సేవాభావం ఉన్నటువంటి మహనీయులంతా చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే నేను ఇక్కడి నుంచే నా ప్రస్థానం, నాయకుడిగా ప్రస్థానం ఈ భవనం నుంచే ప్రారంభమైంది. ఇక్కడి నుంచి సిటీ నుంచి జిల్లాకి ఎదిగాను, జిల్లా నుంచి రాష్ట్రానికి ఎదిగాను, రాష్ట్రం నుంచి జాతీయంగా న్యూఢిల్లీ కూడా ఎదిగాను. ఆ చివరిగా ఢిల్లీ సోషల్ జస్టిస్ వారి ద్వారా మరి జిల్లా కౌన్సిలర్గా కూడా సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఈ వృత్తాంతం అంతా కూడా గాంధీ ప్రస్తావన జరిగింది కేవలం ఈ అంబేద్కర్ భవనం నుంచే. కనుక ఈ భవనం అందరినీ ప్రమోట్ చేసేటటువంటి భవనం. అలాంటి ఘన సత్కారం మళ్ళీ ఇక్కడే ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడే అతి ముఖ్యమైనటువంటి గౌరవం నాకు దక్కిందని అంటే మరి రాజకీయంగా అయితే పెద్ద పెద్ద పదవులు చెప్తారు. నాకు ఆ పదవుల కంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ సన్మానం.